మీ వీడియో అనేది రికమెండేషన్స్లోకి వెళ్ళి మీకైతే వాచ్ టైం పెరుగుతుంది, తొందరగా మానిటైజేషన్ అవుతుంది. ఆడియన్స్ మన ఛానల్కి వచ్చాడు అనుకోండి, మన వీడియో ఒకటి చూస్తే మిగతా వీడియోలు కూడా మనమే చూపించేలాగా చేయగలిగితే ఈ సెషన్ లెంత్ అనేది మనం పెంచుకోగలుగుతాం. అంటేనే మాత్రము ప్రతి వీడియోకి తన ఇంప్రెషన్స్ వాచ్ టైం అనేది ఇస్తూ ఉంటేనే మనకి నెక్స్ట్ వీడియో అనేది రికమెండేషన్స్లో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ని అయితే ఒకటి చెప్పడానికి అయితే తీసుకొచ్చేసాను. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. చాలామంది క్రియేటర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు, యూట్యూబ్లో కొత్తగా వచ్చిన వాళ్ళు, పెద్దగా వ్యూస్ రాని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు బాగా వ్యూస్ వచ్చేటువంటి చాలా ఛానల్స్ని చూసి ఏమనుకుంటారు అంటే, ఈ వీడియోస్ని వీళ్ళవి బాగా రికమెండ్ చేస్తున్నాయి, మన వీడియోస్ని యూట్యూబ్ ఎందుకు రికమెండ్ చేయట్లేదు అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నేను ఈరోజు అయితే బెస్ట్ టిప్ చెప్తాను. ఎక్కడ చూసినా వాళ్ళ వీడియోసే కనిపిస్తాయి అనుకుంటూ ఉంటారు అనమాట. సో ఆ పెద్ద క్రియేటర్కి సంబంధించి కానీ, ఎక్కువ పాపులర్ అవుతున్న వాళ్ళకి సంబంధించి కానీ వాళ్ళయ్యే కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ చూసినా. ఎందుకు మన వీడియోస్ పక్కన కూడా వాళ్ళయ్యే రికమెండేషన్స్లోకి వస్తాయి. పోనీ వేరే వీడియోస్ చూద్దామని కూడా వాళ్ళ దాంట్లో కూడా ఇవే రికమెండేషన్స్లోకి వస్తూ ఉంటాయి. ఏంటి రీజన్, ఎలా రాగలుగుతున్నాయి అంత బలంగా రికమెండేషన్స్లోకి రావడానికి గల ఆ క్రియేటర్స్ ఏం చేస్తున్నారు అనేది ఈ వీడియోలో కంప్లీట్గా అయితే మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ యొక్క టాపిక్ని సెక్షన్ లెంత్ అనేది అంటూ ఉంటాను అనమాట. సో ఈ టాపిక్ని కంప్లీట్గా మీరైతే ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పింది కరెక్ట్గా వినండి. సెషన్ లెంత్ అంటే ఏంటి అంటే, సో సెషన్ లెంత్ అంటే మీకు ఒక నార్మల్ పర్సన్ ఉంటారు కదా, సో మనం కాకుండా, మనం క్రియేటర్స్ కాదు, నార్మల్ పర్సన్ ఎవరైనా ఉంటారు కదా, ఒక పర్సన్ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి అదని ఏదో ఒక వీడియో చూస్తారు. అది చూసిన తర్వాత తనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పిరిచువల్ వీడియో చూశారనుకోండి, అరే ఇందులో ఏదో ఉంది, ఏదో మ్యాజిక్ ఉంది అనుకుంటూ ఉంటాడు. ఎగ్జైటెడ్గా చూస్తూ ఉంటాడు. ఎగ్జైటెడ్గా చూసే క్రమంలో అట్ ద ఎండ్ ఆఫ్ ది పాయింట్కి వచ్చేసరికి, మిడిల్ ఆఫ్ ద పాయింట్ కానీ ఎక్కడో చోట దానికి ఒక ఫీలింగ్ అనేది వస్తుంది, ఆ కంటెంట్ నచ్చింది అని. సో వెంటనే రికమెండేషన్స్లో ఏమవుతుంది అంటే, అట్లాంటి వీడియోని ఇంకొకటే కనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు అతను ఏం చేస్తాడు, అట్లాంటి వీడియోనే కదా అని చెప్పేసి ఓపెన్ చేస్తాడు. సో అతనికి నచ్చిన వీడియోనే, నచ్చిన కంటెంట్, కనెక్టెడ్, దానికి రిలేటెడ్గా ఉన్న కంటెంట్, ఆ కంటెంట్ని ఓపెన్ చేసి అది చూస్తున్న క్రమంలో ఇంకొకటి కూడా వస్తుంది. సో ఎటు చూసినా సరే క్లోజ్ చేసేద్దాము యూట్యూబ్, తర్వాత చూద్దాము అనుకుని క్లోజ్ చేసేసి మళ్ళీ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక 10 minutes లోపు మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ హోమ్ స్క్రీన్లో కూడా ఇవే రికమెండేషన్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఎలా రికమెండేషన్లోకి వస్తున్నాయి, ఆ పర్టికులర్ వీడియోస్ ఎందుకు రికమెండేషన్స్లోకి వస్తున్నాయి అంటే, ఆ పర్టికులర్ వీడియోస్ పర్టికులర్ ఛానల్కి సెషన్ లెంత్ అనేది ఎక్కువ ఉండడం వలన ఈ యొక్క పర్టికులర్ రికమెండేషన్స్ అనేవి ఆ పర్టికులర్ ఛానల్స్కి ఎక్కువగా వస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ సెషన్ లెంత్ అనే దాన్ని మనము ఏ విధంగా పెంచుకోవాలి అంటే, స్పెసిఫిక్గా రీచ్ అయిన వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓన్లీ కుకింగ్ కేటగిరీ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఓన్లీ ఒక్కదాని మీదే, ఒక్క కంటెంట్ మీదే డిపెండ్ అయి ఉన్న వాళ్ళకి మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఓన్లీ ఒక కంటెంటే చెయ్యాలి, మిక్స్డ్ కంటెంట్ చేసే వాళ్ళకి ఇది అసలు ఉపయోగపడదు. సో నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఈ సెషన్ లెంత్ అనేది ఒక యూజర్ వచ్చేసి ఒక వీడియో చూస్తారు, సో తర్వాత ఇంకొక వీడియో చూస్తారు, సో తర్వాత ఇంకొక వీడియో చూస్తూ కంటిన్యూగా 1 గంట సేపు చూసినా, 2 గంటలు చూసినా అనేది ఏదైతే ఉందో దానిని ఆడియన్స్ వాళ్ళ యొక్క సెక్షన్ లెంత్ అనేది వాళ్ళకి యాడ్ అవుతూ ఉంటుంది. ఆ క్రియేటర్కి హవర్స్కి యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆడియన్స్కి 1 hour చూశాడు అని మనకి పడుతుంది. ఈ 1 hourలో ఎవరెవరైతే ఇతని టైం కేటాయించాడో, ఎక్కువ టైం ఏ ఛానల్ కేటాయించాడో, ఒకేలాంటి కేటగిరీ ఈ వీడియోస్, సపోజ్ ఒకదాని తర్వాత మ్యాక్సిమం మన ఛానల్లో వీడియోస్ రావచ్చు. మన ఛానల్లో అంత బెటర్ వీడియో లేకపోతే వేరే ఛానల్ వీడియోస్ కూడా రావచ్చు. మన దాంట్లో బెటర్ వీడియో లేకపోతేనే కదా వేరే వాళ్ళ బెటర్ వీడియో రావచ్చు. మన దాంట్లో అంతే బెటర్ కేటగిరీ ఉంటే మన వీడియోనే రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. స్పెసిఫిక్ కేటగిరీ ఏదైతే ఉంటుందో దానికే మనకి స్టిక్ అయి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పాసిబిలిటీ అనేది ఉంటుంది. మిక్స్డ్ కంటెంట్ వాళ్ళకైతే రాదు. సపోజ్ మనము స్పెసిఫిక్గా అదే కంటెంట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, నెక్స్ట్ మనదే ఆ వాళ్ళకి రికమెండేషన్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. మనదే సెకండ్ టైం కూడా క్లిక్ చేస్తే నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ మనదే రికమెండేషన్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది యూట్యూబ్లో. సో ఆ విధంగా కంప్లీట్లో ఏదైనా చూస్తూ ఉంటేనే మాత్రము ప్రతి వీడియోకి తన ఇంప్రెషన్స్, వాచ్ టైం అనేది ఇస్తూ ఉంటేనే మనకి నెక్స్ట్ వీడియో అనేది రికమెండేషన్స్లోకి వెళ్తుంది. ఆడియన్స్ మీ వీడియో వదిలిపెట్టకుండా నెక్స్ట్ వీడియోకి ఇంప్రెషన్ ఇస్తూ ఉంటేనే మన వీడియో అనేది నెక్స్ట్ రికమెండేషన్స్లోకి వెళ్తుంది. ఆడియన్స్ మన ఛానల్కి వచ్చాడు అనుకోండి, మన వీడియో ఒకటి చూస్తే మిగతా వీడియోలు కూడా మనమే చూపించేలాగా చేయగలిగితే ఈ సెషన్ లెంత్ అనేది మనం పెంచుకోగలుగుతాం అనమాట. సో సెషన్ లెంత్ ఏదైతే ఉంటుందో ఇది మనకి కనపడని ఒక
మెట్రిక్ అనమాట. సో ఇది ఖచ్చితంగా మెట్రిక్ అనేది ఉంటుంది. ఫ్యూచర్లో మనకి కూడా దీన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ మెట్రిక్ వచ్చిన తర్వాత మీకు ఇంకా క్లారిటీ అనేది ఉంటుంది. సో ఈ మెట్రిక్ లెంత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైతే పర్టికులర్గా క్రియేటర్కి సంబంధించి ఎక్కువసేపు చూస్తూ ఉంటారో సో వాళ్ళకి ఈ సెషన్ లెంత్ అనేది హ్యూమిలేట్ అవుతా ఉంటుందన్నమాట. లైక్ వాచ్ టైం లాగా ఇది. సో మీ ఛానల్లో వాచ్ టైం ఎలా కౌంట్ అవుతూ ఉంటుందో సెషన్ లెంత్ కూడా అలాగే కౌంట్ అవుతూ ఉంటుందన్నమాట. సాలిడ్గా మీ ఛానల్కి ఎంత టైం అయితే ఉంటుందో అంత మీ యొక్క వీడియోస్ అనేవి బాగా రికమెండ్ అవుతూ ఉంటాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సెషన్ లెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సెషన్ లెంత్ని మనం పెంచుకోవడానికి ఎటువంటి స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశారనుకోండి. మీరు ఒక వీడియో చేసినప్పుడు ఇది బిగినర్స్ కోసం అని చెప్పేసి ఒక సిరీస్ చేశారనుకోండి, ఒక వీడియో చేశారనుకోండి, బిగినర్స్ కుకింగ్ అనుకొని సింపుల్ కుకింగ్ అని ఒక సిరీస్ చేశారనుకోండి. అవన్నీ ఒక ప్లేలిస్ట్లో పెట్టుకోండి. వాటికి సంబంధించి వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు అవి చూసిన తర్వాత మీకు కనెక్ట్ అయితే వన్స్ ప్లేలిస్ట్లో వీడియో చూసారనుకోండి, ఆటోమేటిక్గా మీ ప్లేలిస్ట్లో వీడియో అనేవి ఆటోమేటిక్గా నెక్స్ట్ వీడియోకి రికమెండ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకే మీ వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ వైజ్గా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉండండి. చెప్పే కదా, మీరు బిగినర్స్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ చేస్తే వాళ్ళు చూసి రేపు అడ్వాన్స్డ్ ప్లేలిస్ట్ కూడా తయారు చేయండి అని మీకే సజెషన్స్ ఇస్తూ ఉంటారు. సో మీరు వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి, ఆడియన్స్కి. ఈ ప్లేలిస్ట్ ద్వారా మీరు కనెక్ట్ అవ్వడం అనేది ఈ సింపుల్ చెప్పా కదా ఇప్పుడు కంటెంట్ ద్వారా కూడా మీరు బిగినర్స్కి కనెక్ట్ అవ్వచ్చు. బిగినర్స్కి సంబంధించి చేశారనుకోండి నెక్స్ట్ అడ్వాన్స్డ్ కంటెంట్ కూడా చేయొచ్చు అని మిమ్మల్ని మీరు కనెక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఆడియన్స్ మిమ్మల్ని అడిగే అవకాశం ఉంటుంది. సో ఒకే ఛానల్లో ప్లేలిస్ట్ని మీరు మిక్స్డ్ కంటెంట్ని క్రియేట్ చేయకుండా ఒక కంటెంట్కి స్టిక్ అయ్యి మీరు కనుక చేస్తూ ఉంటే మాత్రం మీకు కరెక్ట్గా ఇదైతే కుదురుతుంది. మ్యాక్సిమం ట్రై చేయండి. మీ సెషన్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటే మాత్రం ఆడియన్స్కి మీ వీడియో అనేది రికమెండేషన్స్లోకి వెళ్ళి మీకైతే వాచ్ టైం పెరుగుతుంది, తొందరగా మానిటైజేషన్ అవుతుంది. లేదు మానిటైజేషన్ అయిన వాళ్ళకైతే మాత్రం తొందరగా మనకి ఎర్నింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుంటూ ఉండండి. ఇలా మనం ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుంటే మన వీడియో చూసి నెక్స్ట్ వీడియో నచ్చి నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోయి మన ఆడియన్స్ చూస్తూ ఉంటారనమాట. సో అంతేకాదు, ఇప్పుడు మీరు ఒక వీడియో చేశారు, దానికి ఎండ్ స్క్రీన్స్, దానికి సంబంధించి రిలేటెడ్ వీడియోని మీ ఛానల్లో కూడా ఓవరాల్గా ఓకే ఆ పర్టికులర్ సెట్ ఆఫ్ మీరు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ టైప్ ఆఫ్ ఆడియన్సే ఉన్నారు మనకు అని మీకు అర్థమైంది అనుకోండి. ఇప్పుడు ఇంకా 4 రకాల వీడియోలు పెట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దేనికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయో మీకు బాగా అర్థమవుతుంది. సో అది బాగా ఇష్టపడుతున్నారు, ఆ కేటగిరీని అర్థం చేసుకొని దానికి సంబంధించి మిగతావి కూడా చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఆబ్వియస్లీ మీ ఛానల్ అనేది ఇంకా ఫాస్ట్గా గ్రో అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ సెషన్ లెంత్ అనేది కూడా హ్యూమిలేట్ చేసుకుంటూనే ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి కూడా మీరు ఫాలో అవ్వాలి. సో మీ ఛానల్కి కనుక ఈ సెషన్ లెంత్ అనేది ఏదైతే ఉందో ఇది మీరు పెంచుకోవాలని చెప్పేసి అనుకుంటే మీరు ఇంకొక టిప్ కూడా ఫాలో అవ్వాలి. అదేంటి అంటే కన్సిస్టెన్సీ అండ్ రిలవెంట్ కంటెంట్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. కంపల్సరీ కన్సిస్టెన్సీగా వీడియోలు పెట్టడము, అంతేకాకుండా రిలవెంట్ కంటెంట్ ఏ పర్టికులర్ సెట్ ఆఫ్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఎక్కువగా ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు, ఆ పర్టికులర్ వీడియోస్ మాత్రమే కన్సిస్టెన్సీగా చేస్తాను అని మీకు మీరుగా చెప్పుకొని అలా ఫిక్స్ అయిపోయి దానికి రిలవెంట్ కంటెంట్ మాత్రమే చేయాలి అని అనుకొని అలాంటి వీడియోస్ మాత్రమే మనం పోస్ట్ చేస్తూ ఉంటే ఆడియన్స్ మనకి వచ్చిన ఆడియన్స్ రిటర్న్ అవ్వకుండా ఉంటారు. ఈ విధంగా మీరు అల్గారిథంకి సపోర్ట్ చేస్తూ మీరు కంటెంట్ కనుక చేస్తూ ఉన్నట్లయితే మీరు 100% సక్సెస్ అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆడియన్స్ ఎంగేజ్మెంట్ అనేది మీకు చాలా ముఖ్యం అన్నమాట. సో ఇప్పుడు మీ వీడియో యూట్యూబ్ అర్థం చేసుకుంది, పర్టికులర్ ఛానల్కి సెక్షన్ లెంత్ ఎక్కువ అవుతుంది అని అబ్జర్వ్ చేసింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా కొన్ని పారామీటర్స్ని కూడా అది అనలైజ్ చేసుకొని అప్పుడు మాత్రమే మీ ఛానల్ రికమెండేషన్స్లోకి తీసుకుంటుంది. సో ఆ పారామీటర్స్ ఏంటి అంటే మీరు ఖచ్చితంగా మీ వీడియోకి ఇప్పుడు సెక్షన్ లెంత్ ఒకటే వచ్చిందంటే కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా బోర్డ్స్ యూజ్ చేసి అలా కూడా వీడియోస్కి వ్యూస్ జనరేట్ చేయొచ్చు. కానీ కామెంట్స్, లైక్స్ లేకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతారు కదా. సో ఖచ్చితంగా మీ వీడియోని మీరు ఫేక్ వీడియో లాగా ఉండకూడదు. కాబట్టి మీ వీడియోకి ఎంగేజ్మెంట్స్ ఉండాలి. ఏ వీడియోకైనా సరే ఒక 10 లక్షల వ్యూస్ కనుక వచ్చిందనుకోండి, ఒక లైక్ లేదా ఒక కామెంట్ లేదనుకోండి డౌట్ వస్తుంది కదా ఖచ్చితంగా. సో అట్లాగే
చెప్పా కదా మీకు 10% అన్నా కూడా మనకి ఎంగేజ్మెంట్ రేషియో ఉండాలి ఒక హెల్తీ ఛానల్కి. మీకు సెక్షన్ లెంత్ ఎక్కువగా ఉంది అని మీ ఛానల్కి ఉంది అని గమనించి మనకి యూట్యూబ్ అల్గారిథం మనల్ని వీడియోస్ని బాగా రికమెండేషన్లకు పంపించడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు టిప్స్ని ఫాలో అయ్యారనుకోండి ఖచ్చితంగా మీ యొక్క ఛానల్కి సెక్షన్ లెంత్ అనేది పెంచుకోగలుగుతారనమాట. సో ఫ్రెండ్స్, అది వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చూడాలి అనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.